గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. వెలుగు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ అమిత్ షా ప్లాన్. సీఎం రేవంత్. కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు. ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడితే భయపడతానా? తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్ల ప్రయత్నం. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం. సిద్దిపేటలో 1,00,000 మంది రైతులతో సభ పెడతానని వెల్లడి. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్లో సీఎం ప్రచారం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. రిజర్వేషన్లు రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే దేశంలో జనగణన చేపట్టడం లేదని అన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ చూస్తున్నదని, మనం దేశంలో బ్రిటిష్ కాలం నుంచే జనాభా లెక్కలు మొదలయ్యాయి. 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్లాన్ చేశారు. అందుకే 2021లో జరగాల్సిన జనగణన ఇప్పటి వరకు చేయలేదు అని సీఎం చెప్పారు అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఏది ఏమైనా మనం పశు పక్షాదుల్ని కూడా కౌంట్ చేసి అసలు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంత అంటే జనగణన అనేది ఇప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నారు, అలాగే జంతు జీవరాశులు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి అన్నీ కూడా లెక్కలు తీసి ఈ ప్రకృతి యొక్క సమతుల్యతను కాపాడే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మన మానవాళి అంటే ఈ సమాజంలో ఉంటుంది. కానీ ఇక్కడ మనుషులకే దిక్కులేని పరిస్థితి ఉంది. ఇవాళ జనాభా ఎంత ఉంది, మరి జనాభాకు తగినంత ఇప్పుడు ఆర్థిక సంపద సృష్టించబడుతుందా లేదా, ఆర్థిక వనరులు ఉన్నాయా లేవా, మరి వాటిని ఎలా పెంపొందించుకోవాలి, ఇవన్నీ కూడా లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపట్టాల్సినటువంటి మన దేశంలో ఎందుకు ఈ జనగణన చేపట్టడం లేదు? అదేవిధంగా జనగణనతో పాటు అక్కడ ఏ సామాజిక వర్గాల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాబట్టి ఇవన్నిటినీ కూడా కౌంటబుల్గా లెక్కలు తీసి వాటికి అనుగుణంగా ఈ పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ బీజేపీ పార్టీ అది చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ వాక్యాలోనంటే దాని ఉద్దేశం ఏంది అంటే మొత్తం మీద రిజర్వేషన్లు తొలగించడం కోసం, రిజర్వేషన్లను కట్ చేయడం కోసమే బీజేపీ పార్టీ ఈ జనగణన చేయడం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడాలి. మరి నిజంగానే అదే కనుక నిజమైతే ఖచ్చితంగా రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అంటే ఓడిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు ఖచ్చితంగా అన్నీ గుర్తిస్తున్నారు, అన్ని పార్టీల తీరును చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరేంటిది, అదేవిధంగా బీజేపీ పార్టీ పరిపాలించిన తీరు ఎలా ఉండింది, ఇవాళ మరో పార్టీ వచ్చినా ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉన్నదో ఇవన్నీ కూడా ప్రజలు అధ్యయనం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. యువత, మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక మంది జ్ఞానవంతులు ఈ వ్యవస్థలో మార్పును కోరుకుంటున్నారు. లేకపోతే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక సమన్యాయం కానీ సామాజిక సమన్యాయం కానీ జరగడం లేదు. వీటికి మూల కారణం రాజకీయ సమన్యాయం. ఈ రాజకీయ సమన్యాయమే జరగనప్పుడు ఇంకా ఇవన్నీ ఎట్లా జరుగుతాయని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా ఏ పార్టీ అయినా సరే ప్రజలను విస్మరిస్తుందో, ఏ పార్టీ అయితే ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందో తప్పకుండా ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లే? సీఎం రేవంత్ను ప్రశ్నించిన బండి సంజయ్. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్. నేను రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమే. ఆ కేసును కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఖూనీ చేస్తున్నాయి. సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ పేరున్న ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ వ్యవహారం అంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగిందన్నారు. ఇందులో కేటీఆర్కు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. నెలన్నరగా జైల్లోనే కవిత. దొరకని బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 అరెస్ట్. 1-2 సార్లు కవితను కలిసిన కేటీఆర్. ఏప్రిల్ 14న చివరి ములాఖాత్. ఈ నెల 6న బెయిల్ పిటిషన్లపై తుది తీర్పు అనే వార్తను మనం చూడొచ్చు. 3 రోజులు భగభగ. రాష్ట్రమంతా ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం 13 జిల్లాలకు, శని ఆదివారాల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని గురువారం రిలీజ్ చేసిన బులెటిన్లో తెలిపింది అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు.
రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 22 జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదు. అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీలు. పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక అనేటటువంటి వార్తను చూడవచ్చు. నిజంగా ఇది చాలా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. కాబట్టి ముందు నుంచి మనం కూడా చెప్తున్నాం, మన ఛానల్ కూడా చెప్తుంది ప్రజలకు, మీరు విపరీతంగా ఈ ఎండాకాల సమయంలో ఎండలు కొడుతున్నప్పుడు మీరు కనుక పంట పొలాల దగ్గరికి వెళ్ళినా లేదా పండ్ల తోటల దగ్గరికి వెళ్ళినా ఇతరత్ర పనుల కోసం బయటకు వెళ్ళినా తగు జాగ్రత్తలు తీసుకోండి. చల్లటి నీళ్ళ బాటిల్ వెంట పెట్టుకోండి. అదేవిధంగా మీరు మరీ ఎండలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. తప్పనిసరి అయితే తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళండి. లేకపోతే చల్లదనం అంటే ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ పనులు చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్కు నోటిఫికేషన్ రిలీజ్. ఈ నెల 9 వరకు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ. జూన్ 3 నుంచి 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16 వరకు అవకాశం. 3 సబ్జెక్టుల వరకు 110, అంతకు మించి రాయాలంటే 125 ఫీజు అని చెప్పేసి మనం వార్తను చూడొచ్చు. వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీస్ వర్సెస్ స్టేట్ పోలీస్. నిందితులను అరెస్ట్ చేసేందుకు గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు, వారికంటే ముందే అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఢిల్లీ పోలీసులు నిందితులను ఎలా అరెస్ట్ చేయాలనే దానిపై మల్లగుల్లాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కొత్త మలుపు తిరిగింది. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు గాంధీభవన్కు చేరుకోగా వారిని అంతకుముందే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేసులో హైడ్రామా మొదలైంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇన్ఛార్జ్ మన్ని సతీష్, కన్వీనర్ నవీన్, గ్రూప్ ప్రతినిధులు తస్లిమా, గీతా, శివను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అనే వార్తను మనం చూడొచ్చు. అంటే ఢిల్లీ పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేయడానికి వచ్చిన సందర్భంగా ఢిల్లీ పోలీసుల కంటే ముందే మన రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజాం షుగర్ గేట్లు త్వరలో ఓపెన్. తెరుచుకోనున్న బోధన్, ముత్యంపేట ఫ్యాక్టరీలు. 1 టైం సెటిల్మెంట్ కింద పాత బకాయిలు చెల్లింపుకు బ్యాంకర్లు ఓకే. 43 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. పరిశ్రమల పునరుద్ధరణకు జనవరిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. చర్చలతో బ్యాంకులు ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం అనే వార్తను మనం చూసినట్లయితే నిజంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ త్వరలో ఓపెన్ అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇది ఒక ఆనందకరమైనటువంటి అంశంగా చూడవచ్చు. ఎందుకనంటే మనం గతంలో చూసాం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కనుక ఏర్పడితే మన తెలంగాణలో మూతబడ్డటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ మనం ఓపెన్ చేసుకుంటామని చెప్పేసి మన నాయకులు అనేక మంది మాట్లాడారు. కానీ వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిపాలనలో మూసివేయబడ్డటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా ఇంకా తదితర ఇండస్ట్రీలన్నీ కూడా ఓపెన్ చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. కానీ చాలా ఫ్యాక్టరీలు ఇప్పటి వరకు ఓపెన్ కానటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ మధ్యన ఏర్పడ్డటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్ గేట్లు త్వరలో ఓపెన్ చేస్తాం కాబట్టి తెరుచుకోనున్నటువంటి బోధం, ముత్యంపేట ఫ్యాక్టరీలు అనే వార్తను మనం చూసినట్లయితే నిజంగా చాలామంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కొంత సంతోషకరమైన వార్తగా మనం దీన్ని చూడొచ్చు. చూద్దాం మరి రాబోయే రోజులలో ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులలో ఇది ఓపెన్ అవుతుంది, దీని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి అవకాశం ఉన్నది. మరి గతంలో దీంట్లో ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది, ఇవన్నీ కూడా ఇంకా బయటకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఐటీడీఏలకు నిధులు. ఏటా ఒక్కో పీఓకు 30 కోట్ల చొప్పున 120 కోట్లు అలొకేషన్కు సర్కారు ఓకే. గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వినియోగం. ఎన్నికలయ్యాక పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు. 10 ఏళ్లుగా ఐటీడీఏలకు పైసా ఇవ్వని గత బీఆర్ఎస్ సర్కారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. ఎస్ఆర్హెచ్విఎన్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్పై విజయం. ఆఖరి బంతికి భువనేశ్వర్ అద్భుతం. లక్ష్యాన్ని కాపాడుకున్న సన్ రైజర్స్ బౌలర్లు. బ్యాట్తో సత్తా చాటిన నితీష్ రెడ్డి, హెడ్ క్లాసెన్. రియాన్ ఫరాగ్, జస్వాల్ పోరాటం వృధా.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి SRH 201కి /3 స్కోర్ చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 76.42 బంతుల్లో 3 4లు 8 6లు మరోసారి రెచ్చిపోయాడు. ఆయనకు తోడు ట్రావిస్ హెడ్ 58, క్లాసైన్ 42.19 బంతుల్లో 3 4లు 3 6లు సత్తా చాటారు. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 200/7 స్కోర్కే పరిమితమైంది. ప్రత్యర్థి జట్టును హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు అనేటటువంటి వార్తను చూడొచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ నోటిఫికేషన్ రిలీజ్. షురు అయిన నామినేషన్ల ప్రక్రియ. ఫస్ట్ డే 3 దరఖాస్తులు. ఈ నెల 9వ తేదీ లాస్ట్ డేట్. 10న పరిశీలన. 13 వరకు ఉపసంహరణకు ఛాన్స్. 27న పోలింగ్. జూన్ 5న ఓట్ల లెక్కింపు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ 4,61,806 మంది అనేటటువంటి మనం ఈ వార్తను చూడొచ్చు. అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండలో గ్రాడ్యుయేట్స్ 4,61,806 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇందులోకి గాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల్లో ఇది ఉప ఎన్నిక. ఈ ఎన్నికల్లో మరి 3 నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని నామినేషన్లు పడతాయి, ఎంతమంది బరిలో ఉంటారు చూడాల్సిన అవసరం ఉంది. కవిత బెయిల్పై 6న తీర్పు. రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా. ఈడీ, సిబిఐ కేసుల్లో ఒకేసారి కీలక ఉత్తర్వులు. వాట్సాప్లో కొత్త ఫీచర్. కమ్యూనిటీలో ఈవెంట్ ప్లాన్కు వీలు. మెటా ప్లాట్ఫామ్ వెల్లడి. ప్రధాని ఫోటో తొలగింపు. కోవిడ్ సర్టిఫికేట్ నుంచి డిలీట్. కోవిషీల్డ్ ఇష్యూ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. హైకోర్టుకు హాలిడేస్. 5 నుంచి 31 వరకు సమ్మర్ వెకేషన్. ప్రతి గురువారం అందుబాటులో బెంచ్లు. శభాష్ రేవంత్. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలు. సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్గా గుర్తింపు. రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ బీజేపీని కార్నర్ చేయడంలో సక్సెస్. ఆధారాలు సైతం బహిర్గతం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ. ఇదే ఇష్యూతో కాంగ్రెస్కు పెరిగిన మైలేజ్. రిజర్వేషన్ల ఇష్యూలో ప్రధాని మోదీ బీజేపీని కార్నర్ చేయడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేసి దేశవ్యాప్తంగా పార్టీ మైలేజ్ పెరిగేలా చేశారని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీలోని కీలక నేతలు సైతం రేవంత్ పనితీరును మెచ్చుకున్నట్లు సమాచారం. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ ఫోకస్ చేయడంతో పాటు అందుకు సంబంధిత ఆధారాలు బహిర్గతం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారని, దీంతో పాటు ప్రతిష్ట సైతం పెరిగిందని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ప్రశంసించినట్లు తెలుస్తున్నది. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి గుర్తింపు నేతగా రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 5 నెలలు పూర్తయింది. ఇంత తక్కువ సమయంలో ఆయనకు సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్గా గుర్తింపు వచ్చినటువంటి వార్తను మనం చూడవచ్చు. అంటే మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ టైంలో ఎక్కువ మైలేజ్ని పొందినటువంటి వ్యక్తిగా, గుర్తింపు సంపాదించినటువంటి వ్యక్తిగా కూడా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం అతన్ని ప్రశంసించినటువంటి వార్తను మనం చూడవచ్చు. 1 year 1 PM. ఇండియా కూటమి ఫార్ములా. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వం. రాజ్యాంగాన్ని మార్చి పాపం చేయబోను. రేవంత్ తరచు పెద్దన్న అని వెంట పడితే కుదరదు. అవినీతిలో కాంగ్రెస్కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్కు సిల్వర్ మెడల్. ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ. ప్రతిపక్ష ఇండియా కూటమిని 1 year 1 PM ఫార్ములా వైపు చూస్తున్నదని, దానితో దేశానికి నష్టం జరుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చే పాపం తాను చేయబోనని అన్నారు. తనను పెద్దన్న అంటూ రేవంత్ రెడ్డి సంబోధిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. కానీ పెద్దల నుంచి చిన్నవాళ్ళు నేర్చుకోవాలని, తరచు పెద్దన్న అని వెంట పడితే కుదరదని, ప్రభుత్వమే పర్సనలే అని సెటైర్ వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అవినీతిలో పథకాలు ఇస్తే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుకు గోల్డ్ మెడల్, అందుకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిల్వర్ మెడల్ వస్తాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వాక్యాలు మనం చూడొచ్చు ఇక్కడ. అంటే ఒకవేళ అవినీతికి గనక
పథకాలు కనుక ఇచ్చినట్లయితే ఆ గోల్డ్ మెడల్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా సిల్వర్ మెడల్ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. అంటే మొత్తం మీద అయితే అటు బీఆర్ఎస్ చూసినా ఇటు కాంగ్రెస్ చూసినా అవినీతి ప్రభుత్వాలు అని చెప్పేసి అనేమో బీజేపీ అంటుంది. అదేవిధంగా మరి బీజేపీ కూడా ఏమన్నా తక్కువనా? ఈ దేశంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు పెంచుతుంది, అంటే మొత్తం మీద అయితే పెట్టుబడిదారులకు దోచిపెడుతుంది, వ్యాపారవేత్తలకు దోచిపెడుతుంది, కానీ పేద ప్రజల్ని మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇటు ఇవాళ ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయి, అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయి. ఆదానికి అంత నష్టం జరిగినప్పటికీ కూడా తను తట్టుకొని నిలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. దానికి కేంద్ర ప్రభుత్వమే కారణమవుతుంది, నరేంద్ర మోడీ గారే కారణమవుతున్నారు అని చెప్పేసి అనేక మంది మేధావులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ దేశంలో అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ ఈ దేశంలో పేద ప్రజలేమో మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దీనికి కారణం ఏంటి? మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థల్ని నడపలేక ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది విమర్శిస్తున్నారు. మరి ఇలా ప్రభుత్వానికి ఎక్కువ పవర్ ఉంటుందా? మరి ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ పవర్ ఉంటుందా? మరి ప్రైవేట్ సంస్థలేమో దినదినం అభివృద్ధి చెందుతున్నాయి, కానీ ప్రభుత్వ రంగ సంస్థలేమో దినదినం నష్టాలకు గురవుతున్నటువంటి పరిస్థితికి కారణం ఎవరు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావడం వల్ల మాత్రమే ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. లేకపోతే ఈ పార్టీలకు కూడా రకరకాల బాండ్ల రూపంలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు వాళ్ళు పెట్టుబడులు పెట్టి పార్టీలకు ఇండైరెక్ట్గా వాళ్ళు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళ ఎవరైతే ఈ పార్టీలకు బాండ్ల రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చారో వాళ్లకు పరోక్షంగా ఈ ప్రభుత్వాలు వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందే విధంగా అనేక రకాల ప్రోత్సాహాలు కానీ అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఈ ఎన్నికల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎన్నికల వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఉండడం వల్లనే ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు అవుతున్నారు. అదేవిధంగా అనేక సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించబడడం లేదు. అనేక సంక్షేమ పథకాలు కూడా అర్హులైనటువంటి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. వాటిని సరిచేసుకొని మనం పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఢిల్లీ వర్సెస్ తెలంగాణ ఫేక్ వీడియో ఇష్యూపై పోలీసుల ఎత్తుకుపై ఎత్తులు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుదారులకు ఢిల్లీ నుంచి నోటీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నటువంటి తెలంగాణ ఆఫీసర్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు నోటీసుల పేరుతో యాక్షన్లోకి దిగారు. దానికి కౌంటర్గా తెలంగాణ పోలీసులు సైతం మాస్టర్ స్కెచ్ వేశారు. ఈ కేసులో మరికొద్ది మందికి నోటీసులు ఇవ్వడానికి ఇప్పటికే పోలీసులు అందుకున్న వారిని అరెస్ట్ చేయడానికి, వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్ని పసిగట్టిన తెలంగాణ పోలీసులు ఫేక్ వీడియోస్తో సంబంధం ఉన్న అనుమానంతో 7గురిని అదుపులోకి తీసుకున్నారని, దీన్ని అధికారికంగా ధృవీకరించకపోయినా వారంతా సిసిఎస్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అండగా ఉంటే ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తా. రిజర్వేషన్ల రద్దు కోసమే కేంద్రం జనగణన చేయలేదు. అద్దంకి దయాకర్కు పెద్ద పదవి ఇస్తా. ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ మీటింగ్స్లో సీఎం రేవంత్. స్పెషల్ ప్రామిసెస్. ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నయా స్ట్రాటజీ. నేడు గాంధీ భవన్లో ప్రత్యేక మేనిఫెస్టో ఆవిష్కరణ. 10 రోజుల పాటు ఇంటింటి ప్రచారం అనే వార్తను మనం చూడొచ్చు. అంటే మొత్తం మీద తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి అద్దంకి దయాకర్కు పెద్ద పదవి ఇస్తానంటున్నాడు. అంటే ఇక్కడ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ వీళ్ళు పదవులు ఇచ్చే స్థానాల్లో ఉండడం లేదు. వీళ్ళు ఎప్పుడు కూడా పదవులు తీసుకునేటటువంటి స్థానాల్లోనే ఉంటున్నారు అని అంటే మరి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఈ సామాజిక సమన్యాయం జరగడం లేదు? అయితే ఈ సామాజిక సమన్యాయం జరగడం లేదు అనంటే ఆర్థిక సమన్యాయం కూడా జరగడం లేదు అనంటే దీనికి ప్రధాన కారణమైనటువంటి రాజకీయ సమన్యాయం అనేది ఇక్కడ జరగడం లేదు. కాబట్టి రాజకీయ సమన్యాయం జరిగే విషయంలో వివిధ పార్టీల చేతుల్లో ఆ పదవులు ఉంటున్నాయి, వివిధ పార్టీల చేతుల్లో ఆ బీఫామ్లు ఉంటున్నాయి. కాబట్టి ఆ బీఫామ్లు కేటాయించే దగ్గరనే ఇక్కడ రాజకీయ సమన్యాయం అనేది సామాజిక వర్గాల వారీగా జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ అవి ఆ పార్టీలు చేయకపోవడం వల్ల ఇక్కడ రాజకీయ సమన్యాయం జరగడం లేదు, అదేవిధంగా సామాజిక సమన్యాయం జరగడం లేదు, ఆర్థిక సమన్యాయం జరగడం లేదు. ఇవన్నిటికీ కారణం ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఆధారంగా చేసుకొని అనేక మంది ధనవంతులు, అనేక మంది అత్యంత ధనంతో కలిగినటువంటి వాళ్ళు పార్టీలు పెట్టి
వాళ్ళు కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు, అదేవిధంగా వారసత్వ రాజకీయాలకు కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సమన్యాయం అనేది జరగడం లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 400 మంది మహిళలపై ప్రజ్వల్ రేవన్న లైంగిక దాడి, అఘాయిత్యాలు, కెమెరాలో చిత్రీకరణ. ఆయన తరపున మోడీ ప్రచారం సిగ్గుచేటు. దేశంలోని ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నేడు ఆమెది రాయబరేలీ అభ్యర్థుల ప్రకటన అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే 400 మంది మహిళలపై ప్రజ్వల్ రేవన్న లైంగిక దాడి చేసిండు అని అంటే నిజంగా మరి వ్యవస్థలో ఉన్నటువంటి డొల్లతనమా లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, కానీ ఒక 400 మంది ఆడబిడ్డలు ఈ అఘాయిత్యాలకు గురయ్యారు అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది. మరి నిజంగా ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే కొంతకాలం వెయిట్ చేస్తే కానీ ఇందులో నిజమెంత అబద్ధమెంత ఏది ఏమైనా ఈ దేశంలో మాత్రం పేద ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, అమాయక ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, అమాయక మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్నటువంటి అనేక మంది పాలకులు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పరిస్థితులలో మార్పు రాకుండా ఈ ప్రజలపైన జరిగే దాడులు ఆగే అవకాశమే లేదని చెప్పేసి అనేక మంది మేధావులు, నిపుణులు అధ్యయనం చేస్తూ ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. టెట్ ఎగ్జామ్ డేట్ పై ఆలోచించండి. ఎమ్మెల్సీ పోలింగ్ తేదీతో చిక్కులు రావద్దు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఈఓ లేఖ. షుగర్ ఫ్యాక్టరీలు రీఓపెన్. సెప్టెంబర్ 17వ తేదీ కల్లా పునఃప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. పాత బకాయిల చెల్లింపునకు 43 కోట్లు విడుదల అనేటటువంటి వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు స్టేట్ గవర్నమెంట్ కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ 17 తేదీ కల్లా రీఓపెన్ కోసం కార్యాచరణ షురూ చేసింది. ఫ్యాక్టరీల పాత బకాయిలు వన్ టైం సెటిల్మెంట్ రూపంలో చెల్లించేందుకు బ్యాంకర్ల నుంచి సమ్మతి రావడంతో 43 కోట్లు విడుదల చేసింది అనే వార్తను మనం చూడొచ్చు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ. రేవంత్ ఓ పనికిమాలిన లీడర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నదని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు జాతి మతాల ఆధారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు లేవు. అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు రాముడి ఫోటోతో ప్రచారం చేసినా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ రైతులు వారి సమస్యలపై మాట్లాడితే ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి పనికిమాలిన నాయకుడు. ఓయో ఇష్యూలో చీఫ్ వార్డెన్ స్టాంపును మార్చేసి తప్పుడు డాక్యుమెంట్ పెట్టి ట్విట్లో పోస్ట్ చేసి చిల్లర ప్రయత్నం చేశాడు. తప్పు చేసింది సీఎం అయితే బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నా కామెంట్లు తప్పైతే జైలుకి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశ తెలంగాణ బ్యూరోతో మాట్లాడినటువంటి మాటల్ని మనం చూడొచ్చు. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో కంటిన్యూ. అంటే మొత్తం మీద బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వార్తను మనం చూడవచ్చు. కానీ ఒకటైతే మనం ఇక్కడ గమనించాలి, ఈ ఎన్నికల్లో ఈ కుటుంబ రాజకీయాలకు, ఈ వారసత్వ రాజకీయాలకు, ఈ ధన రాజకీయాలకు అవకాశం ఉన్నది. ఈ అవకాశం లేనటువంటి వ్యవస్థను మనం రూపొందించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడే అవకాశం ఉన్నది తప్ప ఇక లేకపోతే వీళ్ళు వాళ్ళను విమర్శించడం, వీళ్ళను విమర్శించడం, వాళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు ఎత్తి చూపడం, వీళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఎత్తి చూపడం, ఇక ఇంతకు మించి నా ప్రజలకు ఏం జరుగుతుంది, నా ప్రజలకు ఆర్థిక శక్తివంతులుగా ఎలా తయారు చేస్తారో చెప్పడం లేదు. అనేక సంక్షేమ పథకాలు పేర్లు చాలా ముద్దుగా ఉంటున్నాయి, వీళ్ళు ప్రకటించే పేర్లు మారుతున్నాయి, కానీ ప్రజల పరిస్థితి మారడం లేదు, ప్రజలు ఆర్థికంగా ఎదగడం లేదు. వీటన్నిటికీ కారణం వీళ్ళు, మనం ఇంతకుముందు కూడా అన్నాం, అంటే కొంతమంది మేధావులు అనేవాళ్ళు వీళ్ళు చారాన్నిచ్చి రూపాయి దొబ్బేసేటటువంటి నాయకులు వస్తున్నంత కాలం ప్రజలకు ఇంకా జరిగేదేముంటుంది, ఒరిగేదేముంటుంది అని చెప్పేసి అనేక మంది మేధావులు అన్నారు. కాబట్టి ప్రజల దగ్గర నుంచేమో రూపాయి వసూలు చేస్తున్నారు, కానీ ప్రజలకు పావలా కూడా చెందడం లేదు, 25 NP కూడా వాళ్ళకి అందడం లేదు. కాబట్టి మీరు రూపాయి వాళ్ళ దగ్గర తీసుకొని చారాన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా ఆర్థికంగా ఎదుగుతారు, ఎట్లా శక్తివంతులు అవుతారు, ఆర్థిక శక్తివంతులు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికల వ్యవస్థలో ఈ మార్పులు రావాలని అంటే ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు కూడా, లేదా అనేక మంది అన్ని పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులందరూ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలో ఉన్నటువంటి అనేక మంది పేద సామాజిక వర్గాల నుండి కానీ, పేద కుటుంబాల నుంచి కానీ రాజకీయ నాయకులుగా వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఆలోచించి ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే దిశగా
వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఇది మారే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. నిప్పుల కొలిమి. రాష్ట్రంలో పెరిగిన ఎండలు 22 జిల్లాలు రెడ్ అలర్ట్ జోన్లోకి. 5వ తేదీ వరకు వేసవి తీవ్రత. నల్గొండ జిల్లాలో 46.6 డిగ్రీలు నమోదు అనేటటువంటి వార్తను మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఎండాకాలం సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ పంతాలోనే సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలోనే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది. కేసీఆర్ పంతాని సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. గతంలో ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఇష్యూ బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నది. కేసీఆర్ ఆర్డర్స్ మేరకే ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వెల్లడించినా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసు సైతం మూసేసే కుట్ర జరుగుతున్నది. ఈ కేసు సిబిఐకి అవసరమైతే ఎన్ఐఏకు అప్పగిస్తే నా వద్ద ఉన్న సమాచారం వారికి అప్పగిస్తా అని చెప్పేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ దిశ తెలంగాణ బ్యూరోతో మాట్లాడినటువంటి మా వార్తను మనం చూడొచ్చు. అంటే మొత్తం మీద అయితే ఇటు ఎన్నికల సమయంలో వీళ్ళ ప్రచార సందర్భంగా కావచ్చు, వీళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంగా కావచ్చు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ బయటకు తీసుకొస్తారు. కానీ ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఏమిద్దాం? ఇలా ఇతను ఒక బీసీ లీడర్, అంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగినటువంటి లీడర్. మరి నిజంగా బండి సంజయ్ గారు ఆలోచించాలి. మరి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, మన దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాం. మరి ఓసీ అంటే అది వాళ్ళు ఓపెన్ కేటగిరీ కావచ్చు, అదర్ క్యాస్ట్ కావచ్చు, లేదా అప్పర్ క్యాస్ట్ కావచ్చు, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మరి వాళ్ళ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఒక క్లాస్ వెనుకబడి ఉన్నారు కదా. ఈ ఒక క్లాస్ వెనుకబడి ఉన్న వాళ్ళతోని ఇంకో క్లాస్ అంటే మరొకరు ఎవరో ముందున్నట్టే కదా. కాబట్టి ఈ ముందుబడ్డ క్లాస్తోని వెనుకబడ్డ క్లాస్ సామాజిక వర్గానికి అత్యున్నత స్థానాలకు ఈక్వల్ పోటీ ఎట్లా పెడతారని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కాబట్టి ఆలోచించండి. బీసీ నేతలందరూ, వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలందరూ ఆలోచించండి. రాజకీయ రిజర్వేషన్లు లేనటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది బీసీలకు. కాబట్టి తప్పకుండా బీసీల శాతం ఎంతుందో బీసీలకు అంత శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఆ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది తమ యొక్క వాదనను, తమ యొక్క ఆకలిని, తమ యొక్క ఆలోచనను, తమ యొక్క అంటే అనేక సమస్యలను అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ ప్రతిబింబించే విధంగా అంటే అక్కడ మాట్లాడే అవకాశమే లేకుండా పోతుంది. కాబట్టి తప్పకుండా రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు రాజకీయాల ద్వారా అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ వారి సమస్యలను వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఇటు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ప్రజల సమస్యలను కానీ అదేవిధంగా బీసీ సామాజిక వర్గ ప్రజల సమస్యలను కానీ ప్రతిబింబించే అవకాశం ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీరమరణమే మా నాన్న వారసత్వం. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ నుంచి సంక్రమించే వారసత్వ సంపదపై పన్నుభారం పడకూడదనే ఉద్దేశంతోనే వారసత్వ పన్నును రాజీవ్ గాంధీ రద్దు చేశారని పీఎం మోదీ చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. నానమ్మ అంటే ఇందిరాగాంధీ నుంచి మా నాన్నకు వారసత్వంగా లభించింది సంపద కాదు, వీరమరణం అని మధ్యప్రదేశ్లోని మొరేనాలో జరిగిన ప్రచార సభలో ఆమె ఉద్వేగానికి గురవుతూ చెప్పారు. మోదీకి గోరక్షపై చిత్తశుద్ధి ఉంటే యూపీ, మధ్యప్రదేశ్లో స్వేచ్ఛగా తిరిగే పశువులను ఒక చోట చేర్చి గోశాల చేయాలని సవాల్ విసిరారు అని చెప్పేసి ప్రియాంక గాంధీ మాట్లాడినటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మొత్తం మీద ఆ కుటుంబం నుంచి అయితే త్యాగం చేసినటువంటి బిడ్డలు ఉన్నారు. మొత్తం మీద ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు జరిగినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కానీ ఒకటైతే గమనించాలి, ఆ త్యాగాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆ కుటుంబ రాజకీయాలు కొనసాగించాలని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడి. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలు, సన్నిహితులు రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం. విపక్ష నేతలు, కేసీఆర్కు ఇబ్బందిగా ఉన్నవారు, వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ కుమార్ నిఘా. ఆ వివరాలతో వాళ్ళను లొంగదీసుకునే వాళ్ళం. చిన్న విమర్శ చేసిన పెద్ద ఆయనకు చిరాకు. అందుకే నిరసనలు, ఆందోళనలు అణచివేశాం. ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేట్టు చూసుకున్నాం.
వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్. లోక్సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేసు పార్ట్ 2 అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇవ్వరు? ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర, ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో ఉంది. కేసీఆర్ను కాపాడేందుకు మంత్రి చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్. నేను రేవంత్ హరీష్ ట్యాపింగ్ బాధితులం బండి. కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ట్యాపింగ్ కేసును మాకు ఆపాదిస్తున్నారు. బీఆర్ఎస్పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. మొత్తం మీద అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట నిజం. దాంట్లో అనేక మంది బాధితులు ఉన్నారు, అనేక మంది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ప్రధాన కారణం, మూలకారకులు ఎవరు అనంటే ఆనాడు ఉన్నటువంటి పాలకులు. ఆ పాలకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదా ఆ పాలకుల కనుసన్నల్లోనే జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా అది మొత్తం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి దగాకోరు నాయకులు మరొకసారి ఈ ఎన్నికల్లో నిలబడకుండా వాళ్ళ మీద నిషేధాన్ని విధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వడా దడా 15 జిల్లాల్లో నేడు రేపు వడగాల్పులు. భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక. 5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు. వడదెబ్బతో 6 మృత్యువాత. నిజంగా 6 మరణించిరని మననే చూసాం. మనము నిన్న దాదాపు 7-8 మంది చనిపోయిందని చెప్పేసి వార్తను చూసాం. ఇవాళ కూడా 6 మరణించిరి వడదెబ్బకు అని చెప్పేసి అని వార్తల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా వాళ్లకు దగ్గరున్న వాళ్లకు మీరు మీ సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేకాకుండా పనికి ఆహార పథకం అని చెప్పేసి కూలీలకు వెళ్తుంటారు. అక్కడ కూడా మీరు ఎండ టైంలో మీరు బయటకు వెళ్లకుండా చల్లదనం టైంలోనే పనులు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే అనేక మంది ఎండ దెబ్బకు గురయ్యి రకరకాల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొయ్యే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఇక్కడ మనం గమనించవచ్చు, ఈ ఫోటోను చూడొచ్చు. సిద్దిపేటలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, కోదండరాం. మనం ఈ ఫోటోను మంచిగా చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ సారు నిజంగా జేఏసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మనం సార్ను గౌరవించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? సామాజిక సమన్యాయం అనేది కనీసం ఫోటోలలో కాదు కదా, చూద్దామన్నా కూడా కనబడదు. కాబట్టి కొన్ని పార్టీల తీరు చూస్తే అక్కడ కొన్ని సామాజిక వర్గాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, మిగతా సామాజిక వర్గాలకు రెండవ ప్రాధాన్యతనిస్తూ, కొన్ని సామాజిక వర్గాలను అయితే అసలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కొన్ని పార్టీల తీరు చూస్తే అని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. వాటికి అద్దం పట్టినట్టుగానే వీళ్ళ ప్రచార సభలు, ఆ సభల్లో దిగినటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ బీసీ నేతలు కానీ, ఎస్సీ నేతలు కానీ వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇక ఈ ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాత్రం ముందు వరుసలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సామాజిక న్యాయం అంటే ఇది కాదు కదా. ఈ సామాజిక న్యాయం అంటే అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు లభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మన దేశంలో రాజకీయాలలో. కానీ రాజకీయాల్లోకి వచ్చి చూసేసరికి అత్యంత పేదవాళ్లకు, అత్యంత ధనవంతులకు సమానమైన పోటీ పెట్టడం వల్ల అత్యున్నత స్థానాలకు, ఇక అత్యున్నత స్థానాలను అత్యంత ధనవంతులైనటువంటి లేదా బలమైన సామాజిక వర్గంలోనిటువంటి వాళ్ళు మాత్రమే ఆ పదవులు అధిరోహిస్తున్నారు. మిగతా వాళ్లకు ఆ పదవులు అందకుండా పోతున్నాయని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మామ అల్లుడు పాపాల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు. ఆ బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు. హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిద గుడ్డే. మొన్న కేసీఆర్కు బై చెప్పాం, ఇక మోడీకి. అదేవిధంగా సిద్దిపేట, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్ సభ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. మామ అల్లుడు పాపాల భైరవులు అంటున్నారు. మరి నిజంగానే మామ అల్లుడు పాపాల భైరవులు మరి ఎవరు మంచోళ్ళో చెప్పండి, వాళ్ళు ఎట్లా మంచోళ్ళో చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళ ద్వారా నిజంగానే అక్కడున్న సిద్దిపేట ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పండి. సిద్దిపేట ప్రజలందరూ పేదోళ్ళు పోయి ఉన్నోళ్ళయ్యే అవకాశం ఉన్నదా? లేదా సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రజలకు నిరక్షరాస్యత మీరు నిర్మూలించే అవకాశం ఉన్నదా? నిరుద్యోగ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నదా? అక్కడ ఉన్నటువంటి మహిళలకు రక్షణ కల్పించే అవకాశం ఉన్నదా? మహిళలు కూడా ఆర్థికంగా శక్తివంతులుగా తయారయ్యేటటువంటి అవకాశం ఉన్నదా? మీ పరిపాలన వల్ల చెప్పండి. ఇప్పటికీ రైతు బంధే పూర్తిగా రైతులకు అందనటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇప్పటికీ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కదా. కాబట్టి ఏ నాయకుడు వచ్చినా
ఏమున్నది, నా ప్రజలకు రోజు రోజుకు ఈ పన్నుల భారాన్ని పెంచడం తప్ప అని చెప్పేసి అనేక మంది పేద ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కలిసిన 5 గ్రామాలను తీసుకొస్తాం. హైదరాబాద్లో సుప్రీం కోర్టు బెంచ్. పాలమూరు మేడారానికి జాతీయ హోదా. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో. నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్ అనే వార్తను చూడొచ్చు. అమిత్ షా ఫేక్ వీడియో కేసు. టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ఛార్జి మన్నె సతీష్ అదుపులోకి. అరెస్ట్ చేసిన సిసిఎస్ బృందం. మరోసారి గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసు. దుబాయ్లో మళ్లీ జోరు వాన. పలు విమాన సర్వీసులు రద్దు. నా తప్పుంటే జైలుకే వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా? క్రిషాంక్ను కాదు జైలుకు పంపాల్సింది రేవంత్నే. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్. కేటీఆర్ బడేబాయ్ బడా మోసం, చోటేబాయ్ దొంగ మాటలు. హైదరాబాద్ నగరంలో కరెంటు తాగునీటి కష్టాలు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సీఎం రేవంత్ ఫేక్ నోటీసులు పోస్ట్ చేశారు. ఆ తప్పును బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేత క్రిషాంక్పై అక్రమ కేసులు మోపి జైల్లో పెట్టారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పైతే చెంచల్గూడ జైలుకైనా వెళ్తానని, కాదంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారా అని సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ తన ఎక్స్ ఖాతాలో ఫేక్ నోటీసును పోస్ట్ చేశారని మండిపడ్డారు. ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టినటువంటి సీఎం పై కేసు, అంటే మొత్తం మీద ఆయనపై చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు 6కు వాయిదా. 27న నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ. 9వ తేదీ దాకా నామినేషన్లు. తొలి రోజు 3 దాఖలు. నేడు కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లను నామినేషన్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. రాహుల్ను ప్రధాని చేయాలి. పాక్ తహతహ. భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలన్నది శత్రుదేశం యోచన. పాకిస్తాన్ మద్దతుదారు కాంగ్రెస్. అధినేతల నోట ఓట్ల జిహాద్ మాట. అధినేతల నోట ఓట్ల జిహాద్ మాట. ప్రధాని మోదీ ఆరోపణ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మాస్ రేపిస్టుకు మోదీ మద్దతు. 400 మంది మహిళలపై ప్రజ్వల్ అత్యాచారం. అతడికి మద్దతుగా మోదీ ప్రచారం చేశారు. అన్నీ తెలిసి జేడీఎస్తో పొత్తు. రాహుల్ గాంధీ. ప్రజ్వల్కు లుకౌట్ నోటీసు జారీ చేసిన సిట్. మొత్తం మీద అయితే ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ, ఒకరు చేసిన తప్పుల్ని ఒకరు బయటపెట్టుకుంటూ ఎన్నికల ప్రచారాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు అన్ని పార్టీలది అట్లే కనబడుతుంది. కాళేశ్వరం బ్యారేజీలను ఎలా కాపాడుకోవాలి? సూచనల కోసం ఎన్డీఎస్ఏ కమిటీకి రాష్ట్ర సర్కారు వినతి. ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది తొలగింపు. అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం. భర్తీ ప్రక్రియ అక్రమం అని వెల్లడి. బోధన్ ముత్యంపేట చక్కెర కర్మాగారాలకు మోక్షం. వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు పాత బకాయిలు చెల్లింపు. 43 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల తర్వాత తెరుచుకోనున్న ఫ్యాక్టరీలు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరుకు రైతులు, కార్మిక వర్గాలను హర్షం అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అదేవిధంగా నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. నిప్పుల కొలివే. నిరుటి కన్నా 7.5 డిగ్రీలు అధికం. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత. 4 రోజుల్లో 49 డిగ్రీలకు అనే వార్తను మనం చూస్తున్నాం. మిషన్ మడుగునీళ్ళు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. అంటే త్రాగునీటి సమస్య ఏ విధంగా ఉందో తెలంగాణలో. కేసీఆర్ హయాంలో నల్ల నీళ్లు తాగించిన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసన్నపల్లి. ఇప్పుడు ఊరు తాగునీటికి తనలాడుతున్నది. కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీళ్లతో గ్రామస్తులు గొంతు తడుపుకుంటున్నారు అని చెప్పేసి ఈ వార్తను, ఈ ఫోటోను చూసినట్లయితే నిజంగా ఇది కదా వార్త అంటే. ఇవి కదా ప్రజల సమస్యల్ని మొత్తం బయటకు తీసుకొచ్చేసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉంది. కాబట్టి వార్తలన్నీ కూడా మొదటి పేజీలో రావాలి. కానీ నాయకుల సన్మానాలు, సభలు, సమావేశాలు ఇవన్నీ మొదటి పేజీలో వస్తున్నాయి.
ఇక ప్రజల సమస్యలన్నీ మాత్రం లోపల పేజీల్లో ఎక్కడో ఒక మూలన కనబడుతుంటాయి. కొన్ని పత్రికలలో లేదా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో అది జరుగుతుంది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆలోచించి ప్రజల సమస్యలే ప్రధాన అంశంగా మీరు ప్రకటించినట్లు అంటే మీరు ప్రసారం చేసినట్లయితే తప్పకుండా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అవి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా మీ వార్తల్ని ప్రచురించాలని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా తమ ప్రసార మాధ్యమాల్లో వాటిని ముందంజలో ఉంచాలని చెప్పేసి అంటే అనేక మంది మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఫేక్ ఆధారాలు ఇవిగో, తప్పైతే నన్ను జైల్లో వేయండి, నిజమేనని తేలితే మీరు చెంచలగూడ జైలుకు వెళ్తారా? ఓయూ హాస్టల్లో డాక్యుమెంట్పై కేసీఆర్ సవాల్. జైల్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి తప్పుడు డాక్యుమెంట్ పెట్టిన సీఎం, ఆయన్ను వదిలే క్రిషాంక్ అరెస్ట్ ఫేక్ అని నిరూపించినందుకే పగ అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడొచ్చు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ, మోదీ రేవంత్ ప్రసంగంపై చర్యలేవి, ప్రధానిపై చర్యకు ఈసీకి ధైర్యం లేదు, ముఖ్యమంత్రి మాటలు నీతి సూక్తుల. మే 27న ఫిర్యాదులు చేసినా స్పందించలే, కేసీఆర్పై మాత్రం ఆగమేఘాల మీద చర్యలు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వేర్వేరు కాదు. కేసీఆర్ బస్సు యాత్రలో ఆ పార్టీలకు దడ, ఓటుతోనే వాళ్లకు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మోదీని అరెస్ట్ చేసే మోదీపై చర్యకు ఈసీకి ధైర్యం లేదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. కానీ ఏది ఏమైనా కారణం ఏందో కానీ బలవంతులకు అదేవిధంగా ధనవంతులకు ఒక న్యాయం, పేద ప్రజలకు మరో న్యాయం అన్నట్లుగా కొన్ని సంఘటనలను బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇట్లా ఉండకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి కూడా కొంతమంది కోరుకుంటున్నారు. ఎందుకనంటే మనము కొన్ని పార్టీల నేతలు వచ్చినప్పుడు ఒక రకంగా స్పందిస్తున్నారు ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఇండిపెండెంట్లు వెళ్ళినప్పుడు ఒక రకంగా స్పందిస్తున్నారు. కాబట్టి ఇలా విషయంలో అసలు పట్టనట్లు ఉంటున్నారు. ఇండిపెండెంట్ల విషయంలో కానీ వివిధ పార్టీల రిజిస్టర్ పార్టీల నాయకులు వెళ్ళినప్పుడు కానీ వీళ్ళకు ఒక న్యాయం ఉన్నది. అదేవిధంగా రికగ్నైజ్డ్ పార్టీల లీడర్లు వెళ్ళినప్పుడు వాళ్ళను చూస్తున్న పద్ధతి మరో రకంగా ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం నిజంగా ఎవరికైనా ఒకే న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళు ప్రజాసేవకులం అనే విషయం మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఏం పని లేకుండా కొంతమంది అక్కడ కూర్చోబెడతా ఉంటారు, వెయిట్ చేయిస్తూ ఉంటారు. పాపం వీళ్ళు వెయిట్ చేసి విసిగి వేసారిపోయి ఏదన్నా ఒక మాట అనేసరికి ప్రభుత్వ అధికారుల మీద తిరగబడుతున్నారు, అట్లంటున్నారు ఇట్లంటున్నారు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతుంటారు. కానీ నిజంగా ఎంత సమయం నుంచి ఎంత సమయం వరకు అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆన్ రికార్డు కనుక ప్రభుత్వ ఆఫీసులలో ఉన్నట్లయితే తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసులో మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఎంతమంది మీ దగ్గరికి వస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, ఎన్ని రోజుల నుంచి ఆ సమస్య పరిష్కరించబడడం లేదు, ఏ ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు చేసే అవకాశం ఉంటుంది, సకాలంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సక్రమంగా పనిచేయాలని అంటే సీసీ కెమెరా నిఘాను ఏర్పాటు చేసి పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కనుసన్నల్లో కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా పనిచేసే విధంగా తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు సంబంధించిన అంటే ప్రజలకు అందాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ ఫలాలు కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు లైసెన్సుల విషయంలో కానీ పర్మిషన్ల విషయంలో కానీ పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో పనిచేసే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్, రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్, బిల్డర్ల నుంచి SFTకి 100 డిమాండ్, చివరకు 68కి కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలు, మొత్తం 120 ప్రాజెక్టులతో సెటిల్మెంట్. ఆ తర్వాతనే అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వం. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే వీళ్ళు ఎన్నికల్లోకి వస్తున్నది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికా, లేకపోతే ఆర్ఆర్ అంటే రకరకాల పేర్లతో ట్యాక్సులు వసూలు చేయడానికా, లేదా కమిషన్ల కోసమా?
కాబట్టి నిజంగా ముమ్మాటికి కొంతమంది నేతల తీరు చూస్తే కమిషన్ల కోసమో లేదా డబ్బు సంపాదనే లక్ష్యంగా వాళ్ళు ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. అది ప్రజలకు కూడా కనబడుతుందని చెప్పేసి కూడా ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వ్యవస్థలో మార్పు రాకుండా ఈ పరిస్థితులలో మార్పు వచ్చే అవకాశం లేదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ఈసీ అనుమతించిన పరిహారానికి నో. పంట పరిహారం అందించని రాష్ట్ర ప్రభుత్వం, పంపిణీకి 10 రోజుల క్రితమే అనుమతి అయినా స్పందించని కాంగ్రెస్ సర్కార్, రైతులకు ఇవ్వాల్సింది 15 కోట్లే, అవి కూడా లేవా అంటూ విమర్శలు అని చెప్పేసి మనం వార్తను చూసినట్లయితే నిజంగా రైతాంగం విషయంలో చాలా నిర్లక్ష్యం జరుగుతున్నది. కాబట్టి ఒకవైపు ఈసీ అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా రైతాంగానికి మరి రావాల్సినటువంటి నష్టపరిహారం ఎందుకు రైతులకు అందడం లేదు అనేది అది రాష్ట్ర ప్రభుత్వమే రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ టీం, వీడియో మార్పింగ్ ఆరోపణలపై సైబర్ క్రైమ్ ఆఫీసులో 6 అరెస్టా కాదా అనే విషయంపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర పోలీసులు, రోజంతా కొనసాగిన సస్పెన్షన్, ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకేనంటూ ప్రచారం, 26, 27 తేదీల్లో టెట్కు విరామం, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేయాలని ఈసీ సూచన, నేడు దోస్త్ నోటిఫికేషన్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏర్పాట్లు. నేటి నుంచి మళ్ళీ జనంలోకి కేసీఆర్, రామగుండం నుంచి బస్సు యాత్ర పునఃప్రారంభం, సిద్దిపేట సభతో ఎన్నికల ప్రచారానికి ముగింపు అని చెప్పేసి మనం వార్తను చూడవచ్చు. ప్రజాపాలన అంటూనే పోలీస్ పాలన, బీఆర్ఎస్ లక్ష్యంగా ఫిర్యాదులు, అరెస్టులు, సోషల్ మీడియాలను గొంతు నొక్కే యత్నం, కేసీఆర్, బాల్కా, మల్లారెడ్డి, జీవన్ రెడ్డిపై కేసులు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ కొడుకు పైన తండ్రి అంటే వీళ్ళ పరిపాలన ఎట్లున్నదని అంటే తండ్రి కొడుకులు, ఇక మిగతా వాళ్ళు తండ్రి కొడుకులు, ఇక మిగతా వాళ్ళు మాత్రం అక్కడ కనబడరు. మరి మిగతా నేతల విషయంలో వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో నాకు అర్థం కాదు. ఈ సామాజిక న్యాయాన్ని ఎందుకు పాటించారో నాకు అర్థం కాదు. కానీ చాలా పార్టీల తీరు చూస్తే, అంటే కొంతమంది నేతల తీరు చూసినా లేదా కొన్ని పార్టీల తీరు చూసినా బీసీలు అంటే నిర్లక్ష్యం, ఎస్సీలు అంటే నిర్లక్ష్యం, ఎస్టీలు అంటే నిర్లక్ష్యం, అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి పేద ప్రజలంటే నిర్లక్ష్యం, ఇలా కొంతమంది నేతల తీరు చూస్తే వీళ్ళని చాలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పార్టీల తీరు చూస్తే వీళ్ళకు కేటాయించేటటువంటి బీఫాములలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి? మరి ఈ అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య పోటీ పెట్టేసి ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు అని అంటే అటు ఎలుకకు ఏనుకు పోటీ పెట్టి ఏది గెలితే దానికి అధికారం అంటే మరి ఎలుక గెలుతుందా ఏనుగు గెలుతుందా అది మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఆర్థిక సమన్యాయం జరగాలన్నా ముందు సామాజిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. సామాజిక సమన్యాయం జరగాలంటే ముందు రాజకీయ సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాజకీయ సమన్యాయం జరగాలంటే రాజకీయ పార్టీలు ముందు ఆ బీఫామ్లు కేటాయించే విషయంలో అంటే సామాజిక సమన్యాయాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అక్కడ పార్టీ నేతలు చేస్తున్న తప్పుల వల్ల, పార్టీ నేతలు కేటాయిస్తున్నటువంటి బీఫామ్ల వల్ల ఇక్కడ ఆ ప్రభావం అంతా కూడా కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఆ బీఫామ్ల ద్వారా కేటాయించబడ్డటువంటి లీడర్లతోనే ఈ ప్రభుత్వాలు ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అంతా కూడా ఆ పార్టీ అధినేతల కనుసన్నల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, వాళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. మరి ఇక ప్రజల ఓటుకు బలం ఎక్కడ ఉన్నట్లు? కాబట్టి ఇక్కడ ప్రజల ఓటుకు బలం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఇటు బీఫామ్కు బలం ఉన్నదా, ప్రజల ఓటుకు బలం ఉన్నదంటే మొట్టమొదలు బీఫామ్ కేటాయించబడుతుంది. కేటాయించిన బీఫామ్ ఆ రికగ్నైజేషన్ పార్టీకి ఒక పర్మనెంట్ గుర్తుంటుంది. ఆ గుర్తుపైనే ప్రజలు ఓటేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ గుర్తు గెలిచిన తర్వాత ఆ గుర్తుకు అధినేతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కనుసన్నల్లో ఈ పాలకులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, నడుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల ఓటుకు బలం పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా అవసరమైతే బీఫామ్ కూడా పార్టీలు కాకుండా ప్రజలే బీఫామ్ ఇచ్చేటటువంటి ఎన్నికల వ్యవస్థను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు.
లేకపోతే ప్రజలకు ఉండాల్సిన బలం పార్టీ నేతలకు ఉంటే ఆ పార్టీ నేతలు మరి పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ధన రాజకీయాలు కొనసాగిస్తూ ఉంటే ఇక పేద ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుందో ఆలోచించాలని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో మార్పు రావడం కోసం అనేక మంది ఇండిపెండెంట్లు, ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావడం కోసం అనేక మంది యువతి యువకులు, చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి చాలామంది ఇవాళ ఒకేసారి పోటీ చేస్తే సరే ఎందుకు అని అనుకోవచ్చు, కానీ చాలామంది ఇండిపెండెంట్లు నిరంతరంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ముందుకు వస్తున్నారు. కాబట్టి అలాంటి ఇండిపెండెంట్లను కూడా గుర్తించండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మాటలు విందాం, వాళ్ళ ఆలోచనను విందాం, తదనుగుణంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రజలారా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో అనేక మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి ఈ మధ్యనే ఈసీ ఎలక్షన్ సింబల్ కేటాయించింది. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కనీసం వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళకు ఆర్థిక శక్తి లేకపోయినప్పటికీ ఖచ్చితంగా మా గొంతును ప్రజలకు వినిపించాలి, ప్రజలను చైతన్యం చేయాలి, మా ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి, అంతిమంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎన్నికల్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి గమనించినటువంటి అనేక మంది ఇండిపెండెంట్లు ఇలా ఎన్నికల బరిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఆలోచించి మీరందరూ మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.